నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ధన. ముందుగా హెడ్లైన్స్. మీచాంగ్ తుఫాన్ బారిన పడిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు. మీచాంగ్ తుఫాన్ బారిన పడిన రైతులను తక్షణమే ఆదుకోవాలని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలం కండవల్లి గ్రామంలో మీచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీచాంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు మునిగిన పంటలను, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. అనంతరం తుఫాన్ కారణంగా కండవల్లి గ్రామ శివారులో తాటేకిల్లు కోల్పోయిన కోలస్వామి, నవబత్తుల పరశురాముడు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందన్నది చూడటానికి ఇది ఒక ఉదాహరణ. ఇంచేతంటే తుఫాను హెచ్చరికలు జారీ అవుతున్నా, టెక్నాలజీ డెవలప్ అయినా, ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలోని అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కనీస ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇవాళ రైతాంగాన్ని సర్వనాశనం చేయటానికి వీళ్లే కారణం. ప్రతి ఒక్క ధాన్యం గింజ తడిసినా, మొలచినా, అలాగే అది కుళ్ళినా కూడా కొనవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా అది గనక జరగకపోతే రాబోయే రోజుల్లో రేపు ఎల్లుండే ఈ లోపల ఉన్న ధాన్యం అన్ని కూడా ఒబ్బడి చేయకపోతే మేము రాబోయే రోజుల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదే కాదు, ఈవేళ ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ క్రాపింగ్ నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్రాపింగ్ నమోదు చేయలేదు. అలాగే మరి ఈ క్రాపింగ్ నమోదు కానప్పుడు ఈ పంటని కొనటానికి కానీ, లేకపోతే వాళ్ళని ఎన్రోల్ చేయడానికి కానీ వీలుండదు. అలా లేకే కొంత ధాన్యం ఇంకా రోడ్ల మీద ఉండిపోయింది. మరో ప్రక్కన వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఈవేళ తుఫాన్ వచ్చింది. నేషనల్ కెలామిటీ ఇది. ఇలాంటి నేషనల్ కెలామిటీలో ఇన్పుట్ సబ్సిడీ అన్నది ఇవ్వాలని అంటే ఈవేళ వీళ్ళ దగ్గర ఈ క్రాపింగ్ సరిగ్గా నమోదు చేయలేదు. ఇది అధికారులు, ప్రభుత్వం వైఫల్యం. దీంతో పాటు ఏదైతే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుందో ఇది ఒక దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో రైతాంగానికి. ఎంచేతంటే క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది ₹1 కేంద్ర ప్రభుత్వం కడితే ₹1, రాష్ట్ర ప్రభుత్వం కడితే ₹1 రైతాంగం కట్టుకునేది. ఈ దివాళా కోరు ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా వాళ్ళు నాటకాలాడి ఈవేళ రైతుని అన్ని రకాలుగా నట్టేట ముంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతు ఈవేళ కొన్ని చోట్ల ధాన్యం ఒబ్బిడైపోయింది, రాసులు చేసుకున్నారు, పోగు చేసుకున్నారు. పోగైనటువంటి ధాన్యాన్ని కూడా మనం కాపాడలేనటువంటి స్థితి. ఏంటంటే కనీసం గత ప్రభుత్వం ఉన్నప్పుడు టార్పాలిన్స్ ఇచ్చాం. ఒకవేళ వాళ్ళకి కళ్ళాలు లేకపోయినా, ఇబ్బంది ఉన్నా కూడా టార్పాలిన్లో కట్టి నీళ్లలో ఉంచినా కూడా ఆ ధాన్యం కాపాడబడేవి. ఇవాళ కనీసం టార్పాలిన్ ఇవ్వలేరు, మెకనైజేషన్ దిశగా అడుగులేరు. ఇవాళ హార్వెస్టర్స్ ఎక్కడా కూడా తగినన్ని హార్వెస్టర్స్ లేక చాలా పంట కొయ్యలేనటువంటి స్థితిలో రైతు ఉండిపోయాడంటే ఇదంతా ప్రభుత్వం బాధ్యత కాదా అని వ్యవహరిస్తూ ఇవాళ ప్రకృతి వైపరీత్యం వస్తే ఓ ప్రక్కన ధాన్యానికి కావలసినటువంటి సంచులు ఇవ్వరు, పక్కనే సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉంటారు, కానీ వీళ్ళు దందాలు చేస్తారు ఈ మిల్లుకి ఆ మిల్లుకి అని. ఇక్కడ ఇవాళ ఏదైతే రైతాంగం ఫ్రీగా ఎక్కడికక్కడ రైస్ మిల్లుకి ఇష్టం వచ్చిన రైస్ మిల్లుకి కనుక సరఫరా చేసేసుకుని ఉంటే ఒబ్బిడైనటువంటి ధాన్యం అన్ని కూడా క్లియర్ అయ్యే పరిస్థితి. ఇప్పుడు బాగా నిండా మునిగిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ చేసింది. ఏదో చేతులు కాలేక ఆకులు అట్టుకున్నటువంటి చందాన ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఇంత దగా చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో ఒక రకమైనటువంటి పరిహారం చెల్లించుకోవాల్సి ఉండదని చెప్పి హెచ్చరిస్తూ ప్రతి రైతుని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.